హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మునగాకు వచ్చేసి చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది నిజంగానే కూరాకులో వచ్చేసి నంబర్ 1 అని చెప్పొచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ అంతా చక్కగా ఉంటుంది నిజంగానే. నేను వచ్చేసి ఇక్కడ అనంబెల్ వచ్చేసి ఒక గ్లాస్ వేసేసుకున్నాను. ఇక్కడ ఒక గ్లాస్ వేసేసుకొని అది కొంచెం ఒక హాఫ్ ఉడికిన తర్వాత వచ్చేసి నేను ఇక మునగాకైతే మంచిగా కడిగేసుకొని వేసేసుకుంటున్నాను. ఈ మునగాకొచ్చేసి తినడానికి చాలామంది ఇష్టపడరండి. కానీ ఇదొచ్చి హెల్తీ ఫుడ్. చాలా హెల్తీ ఫుడ్. ఇంకా నేనొచ్చేసి ఇంకా నేను దీన్ని మిక్సీకేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కొబ్బరి వచ్చేసి ఫ్రైకంతా మంచిగా యూస్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసి నేను పక్కన పెట్టేసుకొని ఒక ఉల్లిపాయ, ఒక హాఫ్ వెల్లుల్లి, ఒక టమాటో వచ్చేసి నేను ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా దీంట్లో వచ్చేసి ఒక మిక్సీలో వేసేసుకొని కొంచెం మనం ఉడకబెట్టినాం కదండీ! ఆ మునగాకు వచ్చేసి వేసేసుకొని కొంచెం చింతపండు వేసుకొని దీంట్లో చేసి పెట్టుకున్న సాంబార్ పొడి అండి. ఇది వచ్చేసి 2 స్పూన్ వేస్తే నిజంగా బాగుంటుంది. అంటే ఇంట్లో చేసి పెట్టుకునేది బాగా టేస్ట్‌గా ఉంది. ఇంకా ఇది వేసుకొని ఇంకా నేను మసాలాలు వచ్చేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇది మొత్తంగా ఉడికిందేమో అని చూసేసి ఇంకా దీనైతే వడగట్టి పెట్టేసుకున్నాను. ఇంకా అదే దీక్షాలు వచ్చేసి పాత్రలో నేను కొంచెం ఆయిల్ వేసేసుకొని, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని, ఇంకా గ్రైండ్ చేసుకున్న కారం వచ్చేసి మీ ఇష్టం అనేది పోసేసాను. ఇందులో వాటర్ వాడకూడదండి. మనం వడగట్టి పెట్టినాము చూడండి వాటర్, ఆ నీళ్ళని మనం పోయాలి. ఇంకా దీంట్లోనే కదండి అది ఉడికిన సారం అంతా ఇంకా దీంట్లోనే ఉంటుంది. అందుకే దీంట్లో అది వెళ్ళి దీంట్లో కొంచెం కొబ్బరి వేసుకుంటున్నాను సాంబార్లో. ఇంకా వచ్చేసి ఇది 5 మినిట్స్ మరిగితేనే చాలండి. ఇంకా అయితే ఇవాళ వచ్చేసి అన్నం ఉడుకుతుంది. ఇంకైతే నేను వచ్చేసి కూరాకు వచ్చేసి అది మంచిగా వాటర్ లేకుండా పిండేసుకొని పెట్టేసుకోవాలండి. అప్పుడు అది వచ్చేసి ఫ్రై చేసినప్పుడు బాగుంటుంది. ఇంకా ఒక బాండ్లీ పెట్టి మనం కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని ఇంకైతే మనము ఒక ఉల్లిపాయ, కొంచెం ఎండుమిర్చి వచ్చేసి మనము కట్ చేసేసుకొని ఇంకా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా ఇంతే కొబ్బరి అండి, కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా అప్పుడే మనం పిండేసి పెట్టుకున్నాం కదండి కూరకు, అది వచ్చేసి ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసి చూసుకోవాలి. అంతేనండి, సింపుల్ ప్రాసెస్ అయిపోయిందండి. ఇది వచ్చేసి చాలా హెల్తీ ఫుడ్. బాయ్ ఫ్రెండ్స్.